మాజీ మంత్రి ముద్రగడ్డ పద్మనాభం గారు ఈరోజు తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవుతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. దానికి ఉదాహరణగా ఈరోజు ఏదైతే జిల్లాలో ఉన్నటువంటి తెలుగుదేశం నాయకులు ఉంటారో ఆయన ఇంటికి వెళ్ళడం, అక్కడ కూడా వారందరినీ స్వాగతం పలికి ఆయన ఇంటికి రిసీవ్ చేసుకుని మర్యాదలు చేసినట్టుగా వార్తలు ఏవైతే వస్తున్నాయో, మొన్నటిదాకా వైసీపీలో జాయిన్ అవుతాడు, ఇప్పుడేమో టీడీపీలో జాయిన్ అవుతున్నట్టుగా, రేపొద్దున మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి కలిసి ముద్రగడ్డ పద్మనాభం గారిని ఈ యొక్క పొత్తు కూటమికి ఆహ్వానిస్తున్నట్టుగా ఇలా అనేక రకమైనటువంటి వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆయన ఇప్పుడు దాకా మరి తెలుగుదేశం పార్టీకి చాలా పెద్ద డ్యామేజ్ చేయడం జరిగింది గతంలో. ఈ ఉద్యమాలు, కాపు ఉద్యమాలు లాంటివి పెట్టి, అలాంటి నేత ఇప్పుడు మళ్ళీ తెలుగుదేశం పార్టీ చేర్చుకోవడం అనేది సరైన పద్ధతి అంటారా? ఆయన వస్తే జనసేన నుంచి పోటీ చేయొచ్చు అంటారా, తెలుగుదేశం నుంచి పోటీ చేయొచ్చు అంటారా? మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు ఇంకా వైసీపీకి ఎందుకు దూరం అవుతున్నట్టు? ముద్రగడ పద్మనాభం చుట్టూ ఇవాళ రాజకీయం గిర్రం తిరుగుతోంది. గోదావరి రాజకీయమా, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయం. ఎందుకంటే ముద్రగడ పద్మనాభం గారు ఆయన సీనియర్ మోస్ట్ పొలిటీషియన్. ఆయన ఏంటి 45 ఏళ్ల రాజకీయ జీవితం. ముద్రగడ పద్మనాభం ఒక బలమైనటువంటి నేత. కాకపోతే ఆయన ఇప్పుడు ప్రజెంట్ ఒక కులానికే పరిమితం అయ్యాడు. అంటే ఆయనలో 2 కోణాలు చూడాలి మనం. ఏది, ఒకటేమో రాజకీయ నాయకుడు, ఎట్లా అసలు తెలుగుదేశం పుట్టకముందే ఆయన ఎమ్మెల్యే, అంటే 78లోనే జనతా పార్టీ ఎమ్మెల్యే. ఎన్టీఆర్ పిలుపు మేరకు తెలుగుదేశంలో చేరారు. కాకపోతే దురదృష్టం ఏంటంటే ఆయన 30 ఏళ్లలోనే 7 పార్టీలు మారాడు. ఏది, ఇప్పుడు అదే నేను చెప్పిన జనతా నుంచి తెలుగుదేశంకి వచ్చారు, తెలుగుదేశం నుంచి మళ్ళా కాంగ్రెస్కి వెళ్ళారు, కాంగ్రెస్ నుంచి మళ్ళీ బీజేపీకి వెళ్ళారు, బీజేపీ నుంచి మళ్ళీ తెలుగుదేశంకి వచ్చారు, తెలుగుదేశం నుంచి మళ్ళా వైసీపీకి, ఇట్లా అటు ఇటు మధ్యలో ఒక 2 పార్టీలు పెట్టాడు ఆయన, సొంత పార్టీలు. ప్రజారక్షణ సమితి, తెలుగునాడు, ఇన్ని పార్టీలు మారినా సుబ్బు ఇంత బలంగా నాయకుడు ఉండటం మాత్రం ఒక్క ముద్రగడ పద్మనాభం వల్లే సాధ్యమైంది. చూసారా, మామూలుగా ఇట్లా పార్టీలు మారితే ఏమవుతుందంటే ప్రజల్లో అబాస్ పాలవుతారు, ఇదవుతారు. అంటే దానికి కారణం ఏంటంటే ఆయన మైండ్ సెట్, ఆయన బోళా మనస్తత్వం. ఉన్నది ఉన్నట్టు మాట్లాడతాడు, కలుపుగోలు వ్యక్తి, అజాత శత్రువుగా ఉంటాడు, అందరినీ ప్రేమించటం, ఇట్లా ఉంటుందన్నమాట. ఒక వర్గానికి కూడా రిప్రజెంటేటర్గా కూడా కనిపించడం. అంటే ఇప్పుడు ఆయన రాజకీయ నాయకుడు అన్నాను కదా, ఒక కోణం. ఇప్పుడు 4 సార్లు ఆయన మరి ఎమ్మెల్యే, 4 times, ఒకసారి ఎంపీ, మంత్రి. మరి చూడు ఎంత గొప్ప రాజకీయమా. నెక్స్ట్ రెండో కోణం ఏమన్నావు, కుల నాయకుడిగా వచ్చాడు. అసలు రాజకీయ నాయకుడిగా ఉన్నప్పుడు తమాషా గమ్మత్తు ఏంటంటే, ఆయన మంత్రిగా ఆయన బోర్డు ఒకటి పెట్టాడు బయట, కాపులకు ప్రవేశం లేదు అని. అంటే ఎంత నిష్పాక్షికంగా ఇతర కులాల అభిమానం పొందాడో అర్థం చేసుకో. అంటే సొంత కులాన్ని కూడా లోపలికి రానియద్దన్నాడు. అన్ని కులాల అంత ప్రేమ పొందిన ముద్రగడ పద్మనాభం గారి తర్వాత ఒక కులానికి పరిమితం అయ్యారు. కాపు ఉద్యమాన్ని భుజాన్ని వేసుకున్నారు. కాపులు డౌన్ ట్రాడెన్. అదేంటంటే నిజంగా వాళ్ళకి జరగాల్సిన న్యాయం జరగలేదు. వాళ్ళు ఏంటి, రైతువారీగా ఉంటారు, పేదరికంలో మగ్గుతూ ఏమవుతుందంటే ప్రభుత్వ లబ్ధికి దూరం అయ్యారు. ఎదుగుదల లేకపోవటం అనేది మరి ముద్రగడ దాన్ని భుజాన్ని వేసుకుని కాపునాడు తీసుకున్నాడు. అంటే కుల నాయకుడి కోణాన్ని ఇప్పుడు నేను నీకు చెప్తున్నాను. ఎట్లా కాపుల కోసం ఆయన దీక్షలు చేశాడు. ఆయన దీక్ష చేస్తాడు, ఏది కోపం వస్తే దీక్ష కూర్చుంటాడు. ఇప్పుడు రంగా హత్య జరిగింది, వంగవీటి రంగా హత్య జరిగితే మరి కాపు లోకం అంతా తిరగబడింది. అదొక సివిల్ వార్ లాగా క్రియేట్ అయింది, 2 కులాల మధ్య పోరాటంగా వచ్చేసింది. అప్పుడు ఈయన ఒక వారం రోజులు దీక్ష చేశాడు. ఎవరు, ముద్రగడ పద్మనాభం. ఆ తర్వాత నెక్స్ట్ కొన్ని సంవత్సరాల తర్వాత కాపుల్ని బీసీల్లో చేర్చాలి అని ఇంకో దీక్ష చేశాడు. విజయభాస్కర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సాధించాడు కూడా. ఏది, జీవో ఒకటి తీసుకొచ్చాడు, జీవో 33, కాపుల్ని బీసీల్లో చేరుస్తూ. కాకపోతే అది కాస్త ఇంప్లిమెంట్ చేయలేదు. ఆయన కంటి తుడుపుగా ఆయనకి ఏదో జీవో చూపించారు తప్ప చించేశారు. వారు విజయభాస్కర్ రెడ్డి, కాంగ్రెస్ గవర్నమెంట్, రాజశేఖర రెడ్డి కీల్ ఖతం చేశాడు కాపులది. రాజశేఖర్ రెడ్డి ఏం చేస్తాడంటే కాపుల్ని వాడుకుంటాడు, బాగా ద్వేషిస్తాడు. ఆయనకి ఎప్పుడైనా కాపుల వల్లే దెబ్బ, తన నాయకత్వాన్ని కాపులే ముంచుతారనే ఒక ఇది ఉంటుంది ఎవరికి, రాజశేఖర రెడ్డికి. అందుకని వాళ్ళు కాపులతో డబల్ గేమ్ ఆడుతుంది వైఎస్ కుటుంబం.
ఇప్పుడు ఆ చిరంజీవి మీద కోడిగుడ్లు వేయించింది కూడా వాళ్ళ ఏరియాలోనే కదా. రాజశేఖర రెడ్డి అప్పట్లో వాళ్ళ అనుచరులతోనే వేయించాడు. ఇక్కడ ఇష్యూ ఏంటంటే ఇక్కడ దీక్షల గురించి చెప్తున్నా నీకు. మళ్ళా ఇంకో దీక్ష చేశాడు తర్వాత, మూడో దీక్ష ఏది పోలవరం తర్వాత ఆ పుష్కర ఎత్తిపోతల పథకాలు కావాలంటూ 10 రోజులు దీక్ష చేశాడు. ఈసారి అసలు ఏకంగా రివాల్వర్ పట్టుకున్నాడు, ఏది డబల్ బారెల్ గన్న ఏదో చూపించాడు కూడా. అంతే, నాది చెయ్యకపోతే నేను ఆత్మహత్య చేసుకుంటా అని చెప్పి దెబ్బకి కాంగ్రెస్ పరిగెత్తుకొచ్చారు. ఒక కాంగ్రెస్ పెద్ద ఆయన ఎవరో గంటలో వస్తుంది జీవో ఆగు అని చెప్పి ఆపితే జీవో తెప్పించారు. అంటే ఆయన మొండి పట్టు సాధించిన దాకా నిద్రపోడు అనమాట. ఆయన వెనక ఒక బోర్డు ఉంటుంది, ఏంటి, నువ్వు కృషి చేయి, నువ్వు కోరింది దక్కేదాకా కృషి చేయి, లేకపోతే దక్కిందే కోరాల్సి వచ్చింది అంటాడు. ఇప్పుడు కోరింది దక్కిందా ముద్రగడ గారికి, లేకపోతే దక్కిందే మరి ఆయన లైక్ చేయాలా? ఇప్పుడు కులనాయకుడిగా ఎదిగినాక ఆయన ఒక్క పొలిటికల్ పోస్ట్ చేయాల. 2004-14 మధ్య 3 ఎలక్షన్లు జరిగితే 3 ఓడిపోయాడు. అదే 2014లో లేటెస్ట్గా నీకు తెలుసు వైసీపీ క్యాండిడేట్ గెలిచాడు ఆయన మీద, ఈయనకి 10,000 ఓట్లు కూడా రాలా, డిపాజిట్ పోయింది. ఎవరికి మరి ఇంత గొప్ప నాయకుడికి డిపాజిట్ పోయిందంటే చూసావా బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ. ఇప్పుడు కాకపోతే ముద్రగడ పద్మనాభాన్ని అందరూ ప్రేమిస్తారు. కాపు ఉద్యమంలోకి దిగిన తర్వాత ఆయన నష్టపోయాడు, వ్యక్తిగతంగా నష్టపోయాడు, రాజకీయంగా నష్టపోయాడు. ముద్రగడ వల్ల కాపు ఉద్యమం బలపడింది, బెనిఫిట్ పొందింది. కాపు ఉద్యమం వల్ల ముద్రగడ నష్టపోయాడు. అంటే మరి ఇతనికి తెలీదా, ఇప్పుడు రాజశేఖర రెడ్డి, జగన్మోహన్ రెడ్డి గారు ఇతన్ని వాడుకుని ఈ యొక్క ఉద్యమాలని ప్రేరేపించడం, ఆ ప్రేరేపించిన ఉద్యమాల్లో వాళ్ళు లబ్ధి పొందడం, పాపం ఈయన కమ్యూనిటీకి న్యాయం చేయకపోగా ఈయన ఈరోజు అబాస్ పాలవడం. ఆయన కొంచెం బోళా మనిషి, ఎవరైతే చెబితే అది నమ్మేస్తాడు. ఫస్ట్ వచ్చి చెప్పినాడు ఇక అదే నిజం అనుకునే అపోహల్లోకి వెళ్ళిపోతాడు. కొంచెం ఏంటంటే చంద్రబాబు మీద ఆయన అనవసరంగా కొంచెం ద్వేషం పెంచుకున్నట్టుగా మనం చూసాం గతంలో. ఎట్లా నిజంగా చంద్రబాబు ఒక్కడే కాపుల కోసం నిలబడ్డాడు, ప్రభుత్వం కూడా పోగొట్టుకున్నాడు ఒక రకంగా చెప్పాలంటే. కాపు రిజర్వేషన్లకి తెప్పించాడు, 5% రిజర్వేషన్, అది మంజునాథ కమిషన్ వేసి ఈబీసీ అని పెట్టింది కేంద్రం మోడీ. ఈబీసీలో 5% కాపులకి అన్నాడు. కార్పొరేషన్ పెట్టాడు, వాళ్ళకి 1000 కోట్లు చొప్పున 4,000 కోట్లు నీకు ఆయన కాపుల కోసం ఖర్చు పెట్టాడు. ఎవరు? చంద్రబాబు. అలాంటి వ్యక్తిని మరి ప్రేమించాలి, ముద్రగడ కూడా ప్రేమించాలి. కానీ ఎందుకో కొన్ని అపోహలతో ఇప్పటికైనా ఆయనలో మార్పు వచ్చినట్టు కనపడుతుంది. ఎటు మునిగేవాడ జగన్మోహన్ రెడ్డి పడవ ఎటు మునిగిపోతుంది, 151 బెజ్జాలు పడ్డట్టున్నాయి, ఎందుకని వదిలేసినట్టున్నాడో ఏమో. ఇప్పుడు అంతా ఆయన ఇంటి చుట్టూతో క్యూ కొట్టారు, అన్ని పార్టీలు ఆయన చుట్టూ తిరుగుతున్నాయి. అంటే అందరూ వాడనమాట. ఏది 4 నెలల క్రితమేమో మిథున్ రెడ్డి, విజయసాయి రెడ్డి ఈ బ్యాచ్ అంతా వెళ్ళింది. రోజు ఆయన ఇంటి చుట్టూతా, నీకు రాజ్యసభ ఇస్తా, నీ కొడుక్కి కాకినాడ లోక్సభ ఇస్తా, వైసీపీలో చేరని ఆయన అట్ట పెట్టు కూర్చున్నాడు. ఇప్పుడు తెలుగుదేశం జ్యోతుల్ నెహ్రూ గారు వాళ్ళు వెళ్ళారు. ఆయన చెప్పటం ఏంటంటే, నేనేదో ఆధ్యాత్మిక విషయంలో ఇక్కడికి వచ్చాను, కలిశాను, ఆయన మా కాపు కుల పెద్ద అని చెప్పారు. ఎవరు? జ్యోతుల్ నెహ్రూ గారు. 2 రోజుల్లో మరి పవన్ కళ్యాణ్ కూడా వస్తాడంటున్నారు. చిరంజీవి కుటుంబానికి ముద్రగడ పద్మనాభం కుటుంబాన్ని ఒక ఫ్రేమ్లో చూడాలి. ఎందుకంటే కాపులు కదా, కాపు లోకం కోసం నిలబడిన పరిస్థితుల్లో వీళ్ళు ఏమవుతుంది, వీళ్ళ మధ్య విభేదాలు. చిరంజీవి కుటుంబాన్ని ముద్రగడ ద్వేషించకూడదు. అది కాపులకు ఏ మెసేజ్ ఇస్తుంది? వాళ్ళ కాపులకు కావాల్సింది ఏంటి సుబ్బు? ఇప్పుడు ఏంటి? రాజ్యాధికారం, అధికారంలో భాగస్వామ్యం కావాలి. చిరంజీవి పెట్టిన ప్రయత్నాన్ని రాజశేఖర రెడ్డి విఫలం చేశాడు. ప్రజారాజ్యం పార్టీ 2 ఏళ్లలో ఇదైపోయి ఏం జరిగింది? ఆయనకు అంత మంచి మెజారిటీ వచ్చింది, 17-18 సీట్లు, 18% ఓట్లు. అలాంటి ఆయన మూసేసి కాంగ్రెస్లో కలిపేసిన పవన్ కళ్యాణ్ నిలబడ్డాడు. గ్రేట్. ఏది? అన్నని మించిన తమ్ముడు అనేది అందుకే. అన్న సాధించలేంది తమ్ముడు సాధించాలని నిలబడటం మనం అప్రిషియేట్ చేయాలి. ఆ జనసేన పార్టీ పెట్టేసి పోరాటం చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి మీద, వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ కోసం. కాపులంతా ఇవాళ మరి ఆయనకి వెనక నిలబడి, నిజంగా వాళ్ళు కనుక రాజ్యాధికారం కోలుకుంటే ఏంటి, ఇప్పుడు ఆయన్ని మరి శల్య సారథ్యం చేయకూడదు.
ఆయనకి వెనకుండి పోట్లు పడవకూడదు. అవును. ఎవరు పద్మనాభం గారు కూడా 7 నెలల క్రితం ఏం చేశాడంటే పవన్ కళ్యాణ్ ఏదో ఛాలెంజ్ చేశాడు, ఓపెన్ లెటర్ ఏదో ఇచ్చాడు. ఏమని, పిఠాపురం వస్తావా, ఇద్దరం పోటీ చేద్దాం, నీ మీద నేనే పోటీ చేస్తా. అహంకారం ఇది ఎక్కువ కాదు, ఇది కోరుకోదు కాపు లోకం. మీరు కాదు కదా తలపడాల్సింది, మీరు బయటాళ్ళ మీద తలపడాలి. మీరు కొట్టుకుంటే అది ముసలం అవుతుంది. మీ ఆశయం ఎక్కడ నెరవేరుతుంది? అది ఇప్పుడు వాళ్ళ సగటు కాపు ఏం కోరుకుంటున్నాడు? వాళ్ళ రాజ్యాధికారం కోరుకుంటున్నాడు, ప్రభుత్వ లబ్ధి కోరుకుంటున్నాడు, వాళ్ళల్లో ఉన్న పేదలకు పథకాలు కోరుకుంటున్నాడు, కాపు కార్పొరేషన్కి నిధులు అడుగుతున్నారు. జగన్మోహన్ రెడ్డి కాపుల్ని కరివేపాకుల్లాగా వాడి వదిలేశాడు. అసలు వాళ్ళకి రిజర్వేషన్లో ఇవ్వను పొమ్మన్నాడు. ఆయన అన్నాడు పవన్ కళ్యాణ్ ఒక ఆన్సర్, ఆయన కూడా తిరుగు సమాధానం ఇచ్చాడు లేక. ఏమని, రిజర్వేషన్లు ఇవ్వను అన్నాడికి వెంట మీరు నిలబడతారా? మన జిల్లాల్లో గోదావరిలో అన్నాడు ఆ ప్రకటన, కాపులకు రిజర్వేషన్ ఇవ్వనని జగన్మోహన్ రెడ్డి, అతన్ని మీరు మోస్తారు, నన్ను మీరు ఇలా తూట్లు పొడుస్తారా అని పవన్ ఆవేదన కూడా చెందుతూ ఒక లేఖ, ఇప్పటికైనా కాపులంతా ఏకం కావాలి, నాకు అండగా నిలబడండి, మనం అనుకున్నది సాధిద్దాం అని పవన్ కళ్యాణ్ అన్నాడు. ఈ పరిస్థితుల్లో ముద్రగడ పద్మనాభం, పవన్ కళ్యాణ్, జనసేన, తెలుగుదేశం వీళ్ళందరూ కూడా అలయన్స్ అయ్యి వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ అనేది వీళ్ళు ఒక స్లోగన్గా తీసుకుంటే ప్రజలు అది కోరుకుంటున్నారు. అది ఎంతవరకు జరుగుద్దో మనం చూడాలి.